అందరికీ నమస్కారం అండి. మాధవరం వినాయక చవితి అంటేనే చాలా స్పెషల్. అందులో వినాయక స్వామి వారి లడ్డు అంటే ఇంకా స్పెషల్. ప్రతిసారి ఈ లడ్డు వేలం పాట కోసం ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తారు. ఈసారి వేలం పాట పాడడానికి చూడండి ఎంతమంది వచ్చారో. ఈసారి వేలం పాటలో లడ్డు ఎంత పాడుతుందో తెలియదు. ప్రతి ఒక్కరికి మంచు జరుగుతుందనే ఆశతో ముందుకు వస్తున్న వీరిని చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఉత్సాహం కలుగుతుంది. ఈసారి 2025 గాను అవినాష్ అనే అతను లడ్డు సొంతం చేసుకున్నారు. చూడండి, ఇక్కడ హారతి ఇస్తున్న అతనే అవినాష్. ప్రతి ఒక్కరికి హారతి తీసుకొని ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు ప్రతి ఒక్కరు. ఇంతకీ వేలం పాటలో అవినాష్ గెలుచుకున్న లడ్డు విలువ ఎంతో తెలుసా? అక్షరాల 1,11,000 రూపాయలు. అవునండి, మీరు విన్నది నిజమే. అక్షరాల 1,11,000 రూపాయలు. తర్వాత భక్తులందరూ ఎంతో భక్తిగా తన లడ్డూను స్వీకరించి ఆ దేవదేవుడిని గణనాథుని చూడండి తన తలపై పెట్టుకుంటున్న అవినాష్. ఇతను ఈ సంవత్సరం గాను 2025 సంవత్సరం గాను లడ్డూను సొంతం చేసుకున్నాడు. ప్రతి ఒక్కరికి ఎంతో ఆనందంతో భక్తి శ్రద్ధలతో ఈ లడ్డు వేలంపాటలో పాల్గొన్నారు. ఎందుకంటే ఈ వేలంపాటలో పాడుకున్న ప్రతి ఒక్కరికి మంచే జరుగుతుందని ఒక నమ్మకం. ఆ స్వామివారి పైన ఉన్న విశ్వాసంతో ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ విధంగా గుడి లోపలికి తీసుకెళ్ళి గణనాథుని స్మరించుకుంటూ జై బోలో గణేష్ మహారాజుకే జై అంటూ ప్రతి ఒక్కళ్ళు నామస్మరణ చేసుకుంటూ గుడి అంతా మారుమోగిపోయింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న వారే మాధవరం గ్రామస్తులు. ఆ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటున్నాను.